హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే కథ మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? దేవగిరి పులిమేరలో ఉండే అడవిలో పులి, నక్క, కుందేలు, కోతి స్నేహంగా ఉండేవి. ఏ జీవికి ఇబ్బంది కలిగినా మిగతావి తోడుగా ఉండేవి. ఒకసారి నక్క మనసులో ఒక దురాలోచన పుట్టింది. కుందేలు, కోతి లేని సమయం చూసి పులి దగ్గరికి వెళ్ళి, పులిరాజా, కుందేలు, కోతి నీకంటే చాలా చిన్న జీవులు కదా, వాటిని నీతో సమానంగా చూడడం ఏమాత్రం బాలేదు. దానివల్ల నీ విలువ కూడా తగ్గిపోతుంది. అందుకే మనం ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం, వాటి మీద దాడి చేసి తినేద్దాం అంది నక్క. దాని మాటలు విన్న పులి మౌనంగా ఉండిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి రాత్రంతా అదే విషయం గురించి ఆలోచింపసాగింది. నక్క చెప్పిందే నిజమైతే అప్పుడు నక్క కూడా నాకంటే చిన్న జీవే కదా, అలా అయితే దాన్నే ముందు తినాలి కదా అనుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలా పులి దగ్గరికి వచ్చింది నక్క. అప్పుడు దాని ఆలోచనను నక్కకి వివరించింది పులి. దాంతో నక్క ఒక్కసారిగా భయపడిపోయింది. కాసేపు ఆలోచించి, అదేంటి, నాకు ఆహారం దొరుకుతుందని ఉపాయం వెతికితే నేనే ఆహారం అయ్యేలా ఉన్నాను, అయినా నా ఆలోచన తప్ప, స్నేహంగా కలిసి ఉన్న మిత్రులను తినాలనుకోవడం సరైంది కాదు అని మనసులో అనుకుంది. అప్పుడు పులి, స్నేహితుల మధ్య ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు, ఎక్కువ తక్కువలు అనే తేడాలు ఉండకూడదు, మనమంతా ఒకే చోట ఉండేవాళ్ళం, ఇలా చిన్న పెద్ద అంటూ భేదాలు చూపించుకోవడం సరికాదు అంది. దాని మాటలు విన్న నక్కకు తప్పు తెలిసొచ్చింది. వెంటనే వెళ్ళి కుందేలు, కోతికి క్షమాపణలు చెప్పి, విన్నారు కదా, ఇది జంతువుల మధ్య కాదు, మన మనుషుల మధ్య కూడా వీళ్ళది ఆ కులం ఈ కులం అని చెప్పేసి చాలా దూరంగా పెట్టేస్తాం. అలా చేయకూడదు. మనిషి అన్నాక ఒక్క మనిషి, దాంట్లో హెచ్చు తగ్గులు, కుల భేదాలు ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలి, ఎవరికి కష్టం వచ్చినా మనం హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. నేను పెద్ద, నేను చాలా హోదాలో ఉన్నాను, నాకు డబ్బు ఉంది అని ఎప్పుడూ పొగరుగా ఉండకూడదు. ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ప్రేమించాలి. ఇటువంటి మరిన్ని మంచి మంచి నీతి కథలు వినాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అన్నిటికంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్ అండి అందరికీ. బీ హ్యాపీ, స్టే హెల్తీ.